నిస్సిగ్గుగా ఫిరాయింపులు ఇవి మామూలుగా కూడా ఉన్నాయి. సామాన్య కార్యకర్తే సీఎం ఎట్లయితారు మీరు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి ఎట్లయితారు? ఏమవుతారు? 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? లేదా ముఖ్యమంత్రి అంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో గతంలో నేను ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడుకున్నాం. ఒక నాయకుడు 60 కార్లు వేసుకొని పోయినంత మాత్రాన ముఖ్యమంత్రి కాడు. 60 కార్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతాడు. అది భారతీయ జనతా పార్టీ మర్చిపోయినట్టుంది. భారతీయ జనతా పార్టీకి ఆ విషయం తెలియనట్టున్నది. నాయకత్వంలో నేను గెలిస్తే చాలు, నేను రాష్ట్రంలోనో కేంద్రంలోనో మంత్రులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అయిపోతాం, అయిపోతుంది అంతే. ఆ ధోరణి ఉన్నంతకాలం పార్టీ అట్లనే ఉంటుంది. ఇవే ఉన్నాయి. ఇంకా కొత్తగా ఏమున్నాయి తీర్మానాలల్లో కొత్తగా ఏమున్నాయి? దమ్ముంటే భద్రత లేకుండా ఓయూకు వెళ్ళండి. ఏం చేస్తారు? పోతాడు రాహుల్ గాంధీ. ఓయూకు పోతుంది, పోకపోతుంది. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగానికి ప్రమాదం, నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని కాపాడతామంటే కదా బీజేపీ ఓడిపోయింది. సో రాహుల్ గాంధీ చెప్పినందువల్లనే కదా బీజేపీకి రావాల్సినటువంటి సీట్లు రాలేదు. మరి అదే రాహుల్ గాంధీని విమర్శించి ప్రజల్లోకి వెళ్ళడంలో విఫలమైంది కదా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో. ఇవాళ 30-40 సీట్లు తగ్గినంటే కారణం ఏంది? మీరు రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం వల్లనే కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓట్లను కోల్పోయింది. సరే ఓట్లు అంటే వచ్చిండొచ్చు, సీట్లను కోల్పోయింది అయితే అదే కారణం కదా. ఇవాళ రాహుల్ గాంధీ భద్రత లేకుండా ఓయూకు వస్తే ఉంది, ఓయూకు రాకపోతే ఉంది, తెలంగాణకు వస్తే ఉంది, తెలంగాణకు రాకపోతే ఉన్నది. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఉంటుంది. 2023లో కూడా మేమే అధికారంలోకి వచ్చినాం, మేమే ముఖ్యమంత్రులు, ఇగో నా పక్కన ఉండేటోళ్ళు మంత్రి, ఈయన మంత్రి, ఆయన రెవెన్యూ మంత్రి అని మంత్రులను కూడా పంచుకున్నారట కదా భారతీయ జనతా పార్టీలా నాయకులు. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, అయిపోయిన వెంటనే ఇగో ఆయన మంత్రి, ఈయన మంత్రి, ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు, అయిపోయింది, నాకు నామినేటెడ్ పోస్టులు, నేను ముఖ్యమంత్రి పేషీలో ఉంటా, నేను మంత్రుల పేషీలో ఉంటా అని పంచుకున్నటువంటి నాయకుల వివరాలు లేవా? మరి ఏమైంది? నిజంగా ఆశ ఉండడంలో తప్పులేదు. ముఖ్యమంత్రి కావాలనుకుంటేనే పోరాటం చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు కూడా. నిజంగా అది కూడా మంచిది. కానీ ఏదో గాలిలో కలలు కనడము, నేను ఒక కారు పోతుంటే నా వెనక 60 కార్లు వచ్చినాయి, 60 కార్లు వచ్చినాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని, 200 కార్లతోటి ర్యాలీ తీసినాం, 300 కార్లతోటి ర్యాలీ తీసినాం, 1,00,000 మందితోటి జనసభలు పెట్టినాం, అయిపోయింది. ఏమైంది? ఆ 1,00,000 మందితో జనసభలు పెట్టినటువంటి ఏరియాల్లో 30-40 వేలు పెట్టి జనాలు వచ్చినటువంటి ఏరియాల్లో 5-6 వేల ఓట్లు కూడా రాలేదు మీకు. భారతీయ జనతా పార్టీకి 30-40 వేల జనాలు వచ్చిర్రు పబ్లిక్ మీటింగ్కి, కానీ అక్కడ 5-6 వేల ఓట్లు కూడా రాలేదు. మరి మీరు పబ్లిక్ మీటింగ్లు పెట్టడం ఏమిటి? దానివల్ల వచ్చినట్లు బీజేపీ రాజకీయ పార్టీ కదా ఇది. నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో జరిగినటువంటి అంశాలు ఇవి. నిన్న ప్రజలకు తెలవాల్సినటువంటి అంశాలు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు తెలవాల్సినటువంటి అంశాలు ఇవి. ఏది ఎవరు చేసిరు, ఎవరు మాట్లాడారు, ఏది కరెక్ట్ అనేటువంటి విషయం పైన ఆ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారులే, కానీ మిగిలినది మనకు సంబంధం లేదు.